హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ. దానికి 1/2 kg చికెన్, ఆనియన్, టమాటో, కొత్తిమీర అండ్ ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. సో టమాటో కూడా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు టమాటో కూడా బాగా స్మాష్ అయ్యింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. సో చాలా ఈజీ ఉంది చికెన్ కర్రీ చేయడం. సో చికెన్ ఇలా వేసేసినాక ఒక 2 minutes ఇలా కుక్ అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్ట్ తగ్గట్టు పసుపు, సో అలాగే కారం. సో చికెన్ నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి. సో అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, సో అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్, సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. సో ఒక 5 minutes ఇలా కుక్ అవ్వాలి. కుక్ అవుతూ ఉందో, సో ఇప్పుడు మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా గసగసాలు అండ్ జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్. సో ఇప్పుడు దాన్ని వేసేసుకోవాలి. సో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది చికెన్. సో ఇది కొంచెం బాగా కుక్ అయితే ఎంతో టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది. సో దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 20 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది. కూర రెడీ అయ్యిందండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.